మీరు చూస్తున్నారు వైవ్యాన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జనతో తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రకి తీసుకొచ్చింది ఒకటి అది గంజాయి. బాబు గారి హయాంలో నెలకి ఒకసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలు వచ్చారు, పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకు ఒక మర్డర్, రోజుకు ఒక కిడ్నాప్, రోజుకు ఒక కబ్జా ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తే నాకు జాలేస్తుందండి. వైకాపా విశాఖపట్నం ఎంపీ భార్యని కొడుకునే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న భూదందాకి వ్యతిరేకంగా ఒక ఎంఆర్ఓ మాట్లాడినందుకు ఆ ఎంఆర్ఓ రమణయ్య గారిని కూడా ఎలా కొట్టి చంపేశారో మనందరం చూసాం.